అందరికీ నమస్కారం అండి. సర్వసాధారణంగా మనము గృహప్రవేశం అయ్యేటప్పుడు చేసేటువంటి కొన్ని పనులు నేను మీతో మాట్లాడదామని అయితే మీ ముందుకు వచ్చానండి. మనము గృహప్రవేశం చేసేటప్పుడు ఇంట్లో వాస్తు పురుషుడి యొక్క పూజ చేసుకుంటాం. దానికి 84 మంది దేవతలని పూజ చెయ్యాలా, అవసరం లేదా? 84 మంది దేవతల పూజ ఎప్పుడు చేయాలి? ఆ యొక్క పూజ చేస్తే మన ఇంట్లో మనం ఎలా నివాసం చేయాలి? అదే విధముగా వాస్తు పురుషుడికి అసలు కళ్యాణం ఉందా? వాస్తు పురుషుడు అంటే ఎవరు? వాస్తు పురుషుడు ఇంటి నిర్మాణంలో ఎలా ఉంటాడు అన్నటువంటి ఈ 3 విషయాలు మనం ఈ పూట మాట్లాడుకుందాం. మొదటిది, వాస్తు పురుషుడి యొక్క పూజ మనం చేయవచ్చా గృహప్రవేశంలో? చేస్తే ఏ పూజ చేయాలి అంటే, సర్వసాధారణంగా అందరికీ అలవాటైనటువంటి విషయము పని ఏమిటండి? ప్రతిష్టాకల్పంలో ఉన్నటువంటి గృహప్రవేశ కల్పంలో ఉన్నటువంటి 84 యొక్క దేవతలని ఆవాహన చేసి ఆ పూజ చేయిస్తూ ఉంటారు. కానీ పూర్వకాలంలో ఈ పద్ధతి ఆచరింపబడలేదు ఎక్కడా కూడాను. ఈ కాలంలో ఇవన్నీ కూడా పద్ధతులు ఆచరింపబడి ఈ యొక్క వాస్తు పురుషుడి యొక్క కళ్యాణమని లక్ష్మీనారాయణుడికి కళ్యాణము చేస్తున్నారు. అలా గృహప్రవేశాది కార్యక్రమాల్లో వాస్తు పురుషుడికి ఎక్కడా కళ్యాణము చేయమని అయితే అక్కడా చెప్పబడి లేదు. మనము మన యొక్క దేవతల యొక్క అనుగ్రహము కోసము లక్ష్మీనారాయణుడి యొక్క కళ్యాణము చేయవచ్చును. కానీ వాస్తు పురుషుడు అనేటువంటి పేరుతో కళ్యాణాది కార్యక్రమాలు ఆచరించకూడదు. మరొకటి, వాస్తు పురుషుడిని 84 మంది దేవతలని ఆవాహన చేస్తే మినపపిండి బలీహరణ ఆది కార్యక్రమాలు మనము చెయ్యాలి. కొంతమంది సిద్ధాంతులు ఏం చేస్తున్నారు, ఇక్కడ నేను కొంతమంది సిద్ధాంతులని చాలామందిని చూశాను. ఆ యొక్క ఇంటి యజమానికి ఏం చెబుతున్నారు అంటే, ఆ యజమాని భయపడిపోయేటువంటి రీతిలో చెబుతున్నారు. ఇంకొకటి, ఈ యొక్క గృహప్రవేశాల్లో కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాటి గురించి కూడా నేను మీకు వివరణ చేస్తాను. ముందుగా సిద్ధాంతి గురించి చెప్తాం. ఈ యొక్క కొంతమంది సిద్ధాంతులు చెబుతూ ఉంటే కొంతమంది నన్ను అడిగినటువంటి ప్రశ్నలు మీతో చెబుతాను. ఇంటికి ఎర్ర ముద్దలతో బలిహరణ వేసి ఇంటికి 8 దిక్కుల బలిహరణ వేయాలి అని చెప్పి కొంతమంది బయట సిద్ధాంతులు చెబుతూ ఉన్నారు. అలాంటివి గృహానికి, మనము నివాసం ఉండేటువంటి గృహానికి ఆ యొక్క పూజాది కార్యక్రమాలు చేయకూడదు. అదే విధముగా ఈ యొక్క గృహప్రవేశంలో కొత్త పూజలు ఏమి చేస్తున్నారు? గృహప్రవేశానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా తక్కువగా చేయిస్తూ ఉన్నారు. గృహప్రవేశంలో సూర్య నమస్కారాలని, గృహప్రవేశంలోనే ఇప్పుడు కొత్తగా వచ్చిందండి మార్కెట్లో, ఏమిటండి, దేవతల సెట్ ఒకటి రెడీగా ఉంటుంది. ఆ సెట్టు తీసుకొచ్చేసి దాన్ని ఏర్పాటు చేసేసి దాంట్లోనే కొత్త పూజలు, కొత్త విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉన్నారు. దాంట్లోనే వివిధ రకాలైనటువంటి దేవతలు, మనకి వాస్తు పురుషుడికి కావాల్సినటువంటి దేవతలే కాకుండా బయట సంబంధితమైనటువంటి దేవతలని కూడా ఆవాహనాది కార్యక్రమాలు చేసుకొని ఆ యొక్క దేవతలని హోమాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సమయం అంతా కూడా ఎంతసేపు పడుతోందండి? తెల్లవారుజామున 3 గంటలకు మొదలు పెడితే మళ్ళీ తెల్లవారు 3 అవుతుంది ఒక్క గృహప్రవేశం చేసేటువంటి సరికి. కానీ గృహప్రవేశానికి అసలు కావాల్సింది ఏమిటి? వాస్తు పూజ చేసుకుని పాలు పొంగించుకుంటే చాలు. మిగతా కార్యక్రమాలు ఏవి కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. మన దగ్గర శక్తి ఉంటే ఆ యొక్క వాస్తు పురుషుడి యొక్క ప్రీతి కొరకు, అంటే ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి శల్య దోషము కొరకు, శల్యము అంటే ఎముకలు, ఆ యొక్క దోషము కొరకు మనము హోమాది కార్యక్రమాలని
నిర్వర్తించుకోవచ్చు. ఎవరి హోమం చేయాలి అంటే మనము చేసుకుంటే మనము ఆ యొక్క గృహములో నివాసం ఉండడానికి ఆ యొక్క హనుమంతుని హోమము చేసుకోవచ్చును. అదే విధముగా వాస్తు పురుషుడి యొక్క హోమము మనము చేసుకోవచ్చును. అంతేలే కానీ తద్వారా ఇతరత్ర దేవతలను ఏవి కూడా మనము హోమాది కార్యక్రమాలు చేసుకోవడం మంచిది కాదు. మనకి ఇంకా అవసరమైతే ఆదో పూజ్యో గణాధిప అని చెప్పి శాస్త్రం కదండి. అంటే లోకంలో మొట్టమొదటిగా ఏమి జరిగినా గణపతి ఆరాధన చేయాలి. కాబట్టి ఆ యొక్క గణపతి అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలి అంటే మనము ఆ యొక్క గణపతికి కూడా హవనం చేసుకోవచ్చు. అంతేలే కానీ చండీ హోమాలు, బగళాముఖి హోమాలు, వారాహి హోమాలు, ప్రత్యంగిర హోమాలు ఇలాంటివేవి కూడా గృహప్రవేశాది కార్యక్రమాల్లో ఆచరించకూడదు. ఇలాంటి కార్యక్రమాలు వేటిల్లో ఆచరించాలి? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టి 5 రోజులు 9 రోజులు దీక్షగా చేసేటువంటి కార్యక్రమాల్లో మాత్రమే వీటిని అనుసరించాలి. ఈ యొక్క విషయము మీ అందరికీ కూడా తెలియచేద్దాము అని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.